ఓకే బ్రో. మీరు నిన్న చెప్పిన టాపిక్స్ ఏమన్నా డౌట్ ఉందా? ఈ ఐబీఎం క్యూరేటర్ ఆర్కిటెక్చర్ చెప్పాను కదా! సో, అందులో ఏమన్నా డౌట్ ఉందా? లేదు బ్రో. ఓకే. అది ఒకసారి చూసుకోవాలా? ఆ, డౌట్ అయితే ఏం లేదు. ఓకే. టైం ఉన్నప్పుడు జస్ట్ ఊరికనే అన్నీ ఆ, చూసుకోండి. ఓకేనా? ఆ, ఉమ్, అట్లనే ఇప్పుడు జస్ట్ ఊరికనే ఇది చూడుకోకుండా కింద మ్యాటర్ ఉంటుంది కదా! ఉమ్, అది కూడా కొంచెం ఏదైనా రాసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇంటర్వ్యూకి ఉమ్, కంపల్సరీ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది. ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే ఓకే బ్రో. వీలైతే ఒక నోట్బుక్లో నీట్గా రాసేసుకోండి. ఓకే, మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్ ఏం చేస్తుంది, సెకండ్ లేయర్ ఏం చేస్తుంది, ఉమ్, థర్డ్ లేయర్ ఏం చేస్తుంది, అందులో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఇదంతా నీట్గా రాసి పెట్టుకోండి. ఓకే ఇంకా ఈరోజు వచ్చేసేసి ఫైర్ వాల్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఫైర్ వాల్ అంటే ఏంది, ఫైర్ వాల్ ఎట్లా వర్క్ అవుతుంది, అండ్ ఫైర్ వాల్ నుంచి ఏ కైండ్ ఆఫ్ అలర్ట్స్ వస్తూ ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్, ఓకే ఈవెన్ ఒక అలర్ట్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలి ఫైర్ వాల్ నుంచి అనేది సింపుల్గా ఈరోజు తెలుసుకుందాము. సో యాక్చువల్గా ఫైర్ వాల్ అనేది ఇది ఒక నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక సెక్యూరిటీ సిస్టమ్. So, firewall is a security system that monitors and control the incoming and outgoing network traffic based on the predefined rules. సో ఇదేం చేస్తుందంటే ఈ ఫైర్ వాల్ అనేది ఒక సెక్యూరిటీ సిస్టమ్ అనమాట. ఇదేం చేస్తుందంటే మానిటర్ మానిటర్ అండ్ కంట్రోల్ కంట్రోల్. ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్. ఓకేనా? ఓకే సో ఇప్పుడు ఏదన్నా, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ మన మన నెట్వర్క్లో ఇక్కడ ఒక ఫైర్ వాల్ ఉందనుకో. ఓకేనా? అది ఫైర్ వాల్ అనుకో, ఇది ఎక్స్టర్నల్ నెట్వర్క్. ఓకేనా? ఓకే ఉమ్, ఇది ఎక్స్టర్నల్ నెట్వర్క్ అనుకుంటే, అంటే పబ్లిక్ నెట్వర్క్ అనుకో. ఉమ్, ఓకేనా? ఇది ఇంటర్నల్ నెట్వర్క్. ఓకే సో ఏదైతే ట్రాఫిక్ వస్తూ ఉంటుందో, ఏదైతే ట్రాఫిక్ ఇక్కడి నుంచి అవుట్ సైడ్కి వెళ్తుందో, ఓకేనా, ఇక్కడ ఇంటర్నల్ నుంచి అవుట్ సైడ్కి పోయేదాన్ని ఏమంటారంటే అవుట్ గోయింగ్ ట్రాఫిక్ అని అంటారు అనమాట. ఓకేనా? అంటే మనకి ఇంటర్నల్ నుంచి అవుట్ సైడ్కి వెళ్తే అవుట్ గోయింగ్, ఎక్స్టర్నల్ నుంచి ఇన్సైడ్కి వస్తే ఇది ఇన్కమింగ్ ట్రాఫిక్. ఓకే సో నువ్వు ఏవైతే వెబ్ రిక్వెస్ట్లు ఏమైనా పంపిస్తుంటావో అన్నీ ఇక్కడే క్యాప్చర్ అవుతుంటాయి అనమాట. ఇప్పుడు నువ్వు ఏదైనా ఫేస్బుక్ పేజ్ని విజిట్ అవుతావు, ఫేస్బుక్ని యాక్సెస్ చేస్తావు, లేకపోతే యూట్యూబ్ని యాక్సెస్ చేస్తావు. సో వెబ్ రిక్వెస్ట్లు ఏమున్నా కూడా అన్నీ ఈ ఫైర్ వాల్స్ని లోనే వెళ్తాయి అనమాట. సో ఇదేం చేస్తుందంటే ఇట్ ఏ సెక్యూరిటీ సిస్టమ్ మానిటర్స్ అండ్ కంట్రోల్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్. ఇదంతా నెట్వర్క్ ట్రాఫిక్ కదా. నెట్వర్క్ ట్రాఫిక్ అంటే త్రూ ది నెట్వర్క్ నువ్వేం చేసినా కూడా, ఈవెన్ కొన్ని డిఎన్ఎస్ రిక్వెస్ట్లు ఉంటాయి. డిఎన్ఎస్ రిక్వెస్ట్లు కూడా ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక వెబ్సైట్ ఫేస్బుక్ డాట్ కామ్ అని బ్రౌజర్లో సెర్చ్ చేసిన వెంటనే అక్కడ మనకు చాలా బ్యాక్ ఎండ్లో చాలా ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అది పోయి ఓకే డిఎన్ఎస్ ఐపి తీసుకొని వచ్చేసి ఆ డిఎన్ఎస్ ఐపి నుంచి మళ్ళీ మనము రియల్ వెబ్సైట్ వెబ్సైట్ సర్వర్ కనెక్ట్ అవుతాము. సో ఇప్పుడు ఓకే ఏంటంటే మనం సింపుల్గా ఇప్పుడు ఫేస్బుక్.com అని మనము బ్రౌజర్లో సెర్చ్ చేస్తే బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ని, అది మనకిప్పుడు మనకు మాత్రం మనకి హ్యూమన్స్కి వెబ్సైట్ నేమ్లు గుర్తుంటాయి. కాకపోతే ఇంటర్నెట్లో ఏంటంటే ఐపీ అడ్రస్ని మాత్రమే ఐపీ యూజ్ అడ్రస్. చేసుకుంటాయి కాబట్టి, సో అప్పుడు ఏంటంటే ఆ డిఎన్ఎస్ రిక్వెస్ట్ వెళ్ళి మనకు కావాల్సిన ఐపీ అడ్రస్ని తీసుకొని వస్తుంది అనమాట. సో ఐపీ అడ్రస్ తీసుకొచ్చిన తర్వాత ఐపీ అడ్రస్ని తీసుకొని మనం డైరెక్ట్ ఆ సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది మళ్ళీ. ఓకే ఓకేనా? ఆ సర్వర్కి రిక్వెస్ట్ పోయి ఆ సర్వర్ నుంచి మనకు కావాల్సిన రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు నువ్వు సపోజ్ ఫేస్బుక్కి సెర్చ్ చేసావంటే ఫస్ట్ దాని డిఎన్ఎస్ ఐపీ కనుక్కుంటుంది. డిఎన్ఎస్ ఐపీ కనుక్కోవడానికి దేంట్లో లాట్ ఆఫ్ వర్క్ అనేది జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. ఓకేనా? ఓకే రూట్ సర్వర్ అని చెప్పి, మళ్ళీ తర్వాత ఆథరైజ్డ్ సర్వర్ అని చెప్పేసేసి
నేమ్ హ్మ్. నేమ్ సర్వర్ అని చెప్పి ఇట్లా చాలా సర్వర్లు ఉంటాయి. అన్నిటికీ కనెక్ట్ అయ్యి ఫస్ట్ దాని ఐపీ తీసుకొని వచ్చి ఐపీ నుంచి మళ్ళీ ఆ సర్వర్కి వెళ్ళి ఆ సర్వర్ నుంచి రిక్వెస్ట్ తీసుకొని వస్తాను అనమాట. అంటే ఇక్కడ ఓకే. నెట్వర్క్ ట్రాఫిక్ ఏం జరిగినా కూడా నెట్వర్క్ రిలేటెడ్ ఏం జరిగినా కూడా సో హ్మ్. ఆ నెట్వర్క్ ట్రాఫిక్ అంతా ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఏం జరిగినా కూడా ఇది మానిటర్ చేస్తుంది. మానిటర్ చేసి అండ్ కంట్రోల్ కూడా చేస్తుంది. కంట్రోల్ ఎట్లా చేస్తుంది అంటే ఇప్పుడు నేను సపోజ్ ఓకే నాకు ఈ పోర్ట్ నెంబర్ నుంచి నాకు ఈ ఈ ట్రాఫిక్ అలౌ కాకూడదని మెన్షన్ చేసినానంటే గిన బేస్డ్ ఆన్ ద రూల్స్ అనమాట. ప్రీ డిఫైన్డ్ రూల్స్ బేస్ చేసుకొనేసేసి ఇట్ హ్మ్. విల్ కంట్రోల్ అనమాట. ఓకే. హ్మ్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇట్ యాక్ట్ యాజ్ ఏ ట్రస్టెడ్ బ్యారియర్ బిట్వీన్ ద ట్రస్టెడ్ ఇంటర్నల్ నెట్వర్క్ అండ్ అన్‌ట్రస్టెడ్ ఎక్స్టర్నల్ నెట్వర్క్. సో ఇట్స్ ఎ బ్యారియర్ అంటే ఒక గోడలాగా వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే అన్‌ట్రస్టెడ్ ఎక్స్టర్నల్ నెట్వర్క్. ఇప్పుడు అన్‌ట్రస్టెడ్ ఎక్స్టర్నల్ నెట్వర్క్ అని ఎందుకంటామంటే బికాస్ ఎక్స్టర్నల్ అనేవాడు ఎక్స్టర్నల్ జెన్యూన్ ఉండొచ్చు. హ్యాకర్స్ కూడా ఉంటారు కదా. సో డెఫినెట్లీ ఇట్స్ ఎక్స్టర్నల్ అనేది అన్‌ట్రస్టెడ్ అనమాట. ఓకే. ఇంటర్నల్ వచ్చేసి ట్రస్టెడ్ అంటే మనం ఆహ్, మన సెక్యూరిటీ డివైజెస్ అన్నీ పేస్ట్ చేసి డిప్లాయ్ చేసేసేసి కావాల్సిన సెక్యూరిటీ కంట్రోల్స్ అన్నీ మనం డిప్లాయ్ చేసింటాం కాబట్టి ఇది మనకు తెలిసిన నెట్వర్క్ మన దాంట్లో ఎక్కడ ఏమున్నాయో కూడా తెలుసు అనమాట. ఇప్పుడు హుహుహు. ఎక్కడ ఎక్కడ సర్వర్లు ఉన్నాయి, ఎక్కడ ఈమెయిల్ గేట్వేస్ ఉన్నాయి, ఎక్కడ ఎగ్జాక్ట్గా రౌటర్స్ ఉన్నాయి, స్విచెస్ ఉన్నాయి, అన్నీ మనకు తెలుసు అనమాట. ఈమెయిల్ గేట్వేస్ ఎక్కడ ఉన్నాయి, ఓకే. ప్రాక్సీస్ ఎక్కడ ఉన్నాయి, అన్నీ మనకి తెలుసు కాబట్టి ఇది మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇది మనం ట్రస్టెడ్ నెట్వర్క్ అంటాము. ఇది నాన్ ట్రస్టెడ్ నెట్వర్క్ అని అంటాము. ఓకేనా. సో ఓకే. ఇట్స్ యాక్ట్ యాజ్ ఎ బ్యారియర్ బిట్వీన్ ది ట్రస్టెడ్ ఇంటర్నల్ నెట్వర్క్ అండ్ అన్‌ట్రస్టెడ్ ఎక్స్టర్నల్ నెట్వర్క్. ఓకే. నెక్స్ట్ ఓకే. థర్డ్ పాయింట్ తీసుకుంటే ఏ ఫైర్‌వాల్ బ్లాక్స్ ది అన్‌వాంటెడ్ ట్రాఫిక్. ఓకే. పర్మిట్ ది వాంటెడ్ ట్రాఫిక్. సో ఏదైతే ట్రాఫిక్ వాంటెడ్ కావాలో అంటే అవసరం ఏదైతే ఏ ట్రాఫిక్ అయితే అవసరం ఉంటదో ఆ ట్రాఫిక్ మాత్రమే హ్మ్. అది పర్మిట్ చేస్తది. ఓకేనా. పర్మిట్ చేసి అన్‌వాంటెడ్ ట్రాఫిక్‌ని బ్లాక్ చేస్తది. ఎట్లా బ్లాక్ చేస్తది బ్రో అంటే ఇక్కడ రూల్స్ రాసి పెట్టింటాం అనమాట. ప్రీ హుహు. డిఫైన్డ్ రూల్స్ రాసి పెట్టింటాం మనము. ఏదైతే నాకు ట్రాఫిక్ అవసరం లేదో దాన్ని బ్లాక్ చేసేయి అని చెప్పేసి మనము ఆ బ్ర ఆ రూల్స్‌లో ముందే డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేసినప్పుడు ఏమైతుందంటే అన్‌వాంటెడ్ ట్రాఫిక్ ఏదైతే ఉంటదో అది బ్లాక్ చేసేస్తది. పా పర్మిటెడ్ ఏదైతే ఉంటదో దాన్ని అలౌ చేస్తదనమాట. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూస్తే గనుక ఫైర్‌వాల్ పర్పస్ ఈస్ టు క్రియేట్ ద సేఫ్టీ బ్యారియర్ బిట్వీన్ ది ప్రైవేట్ నెట్వర్క్ అండ్ పబ్లిక్ నెట్వర్క్. సేఫ్టీ బ్యారియర్‌ని క్రియేట్ చేస్తారనమాట. ఓకేనా. హుహుహు. ఆహ్, ఆ ప్రైవేట్ నెట్వర్క్‌కిను, పబ్లిక్ నెట్వర్క్‌కి మధ్య సేఫ్టీ బ్యారియర్‌ని క్రియేట్ చేస్తది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఫైర్‌వాల్ కెన్ పర్ఫార్మ్ ది ప్యాకెట్ ఫిల్టరింగ్ అండ్ డిటెక్ట్ ది మలీషియస్ కంటెంట్, అనాథరైజ్డ్ డేటా. సో ఆహ్, ఫైర్‌వాల్‌లో ఉన్న ఇంకొక ఫీచర్ ఏందంటే ప్యాకెట్ ఫిల్టర్ చేస్తది. అంటే ప్యాకెట్ అంటే ఇప్పుడు సో నువ్వు సపోజ్ ఏదైనా ఒక డేటాని పంపిస్తున్నావు. ఓకేనా. ఓకే. సో మనం ఇంటర్నల్ నుంచి ఎక్స్టర్నల్‌కి నువ్వు ఒక డేటాని పంపిస్తున్నావు అనుకో. హుహు. అది ఫైర్‌వాల్‌కి రీచ్ అవుతది ఫస్ట్. ఓకేనా. ఓకే. ఇక్కడ హ్మ్. ఫైర్‌వాల్‌కి రీచ్ అయినప్పుడు ఏం చేస్తుందంటే ఆహ్, ఈ దీంట్లో ఉన్న ఇంకొక ఫీచర్ ఏందంటే ప్యాకెట్ ఫిల్టర్‌ని చేస్తది. ఓకేనా. హ్మ్. ప్యాకెట్ అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక 2 ఎంబీ డేటా పంపిస్తున్నావు ఇక్కడ. ఓకేనా. ఓకే. 2 హ్మ్. ఎంబీ డేటా ఏదన్నా నువ్వు ఎక్స్టర్నల్‌కి పంపిస్తున్నావు. వెదర్ ఇట్ ఈస్ మలీషియస్ కంటెంట్ ఆర్ నార్మల్ కంటెంట్ అనుకో. హ్మ్. ఓకేనా. ఆహ్, ఈ 2 ఎంబీ అన్నప్పుడు ఇదేం చేస్తదంటే ప్యాకెట్ రూపంలో డివైడ్ చేసుకుంటది. ఓకేనా. ఆహ్, 1000 కేబీస్ ఒక ప్యాకెట్‌కి. ఓకేనా. ఇంకొక ఓహో! 1000 కేబీస్‌కి ఇంకో ప్యాకెట్‌కి. అట్లా లేకుంటే ఇది 10 ఎంబీ అనుకో ఇది. ఓకేనా. ఇది 10 ఎంబీ అనుకుంటే సో ఫస్ట్ ప్యాకెట్‌లో ఒక 1 ఎంబీ 1 ఎంబీ ఉంటది. ఓకేనా. ఓకే. అట్లా మొత్తం సెకండ్ ప్యాకెట్‌లో ఇంకొక 1 ఎంబీ ఉంటది. హుహు. థర్డ్ ప్యాకెట్‌లో 3 ఎంబీ ఇంకొక 1 ఎంబీ ఉంటది. అట్లా 10 ప్యాకెట్స్ ఉంటదనమాట. ఈ 10 ప్యాకెట్స్‌కి ఓకేనా. ఇప్పుడు హ్మ్. ఇదొక ప్యాకెట్ అనుకుంటే ఈ హుహు. ప్యాకెట్టు ఇక్కడ సోర్స్ ఐపీను, ఈ డెస్టినేషన్ ఐపీ ఉంటది. మధ్యలో వచ్చేసి పేలోడ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. సో ఇక్కడ సోర్స్ ఓకే. ఐపీ, ఇక్కడ డెస్టినేషన్ ఐపీను, డెస్టినేషన్ పోర్ట్ ఉంటది. ఇక్కడ పేలోడ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఓకే. సో పేలోడ్ ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు ఏదైతే కంటెంట్ పంపిస్తున్నావో అదేనమాట. ఇప్పుడు సింపుల్ నువ్వు ఏదైతే డేటా పంపిస్తుంటావో, ఏదన్నా ఒక డాక్యుమెంట్ పంపిస్తున్నావబ్బా! హుహు. ఆ డాక్యుమెంట్ ఈ పేలోడ్‌లో ఉంటది. ఈ సోర్స్ ఎందుకంటే ఇది ఐడెంటిఫై చేసుకోవడానికి ఏ సోర్స్ నుంచి ఏ హుహు. డెస్టినేషన్‌కి పోతుంది. ఓకే. ఫ్రమ్ నాగార్జున యూజర్ నుంచి
మంజునాథ్ యూజర్కి వెళ్తా ఉంది అని చెప్పేసి. కాకపోతే ఓకే. ఇక్కడ మనం సోర్స్ ఐపీను డెస్టినేషన్ ఐపీతో ఐడెంటిఫై చేసుకుంటాం. ఇప్పుడు మనం నార్మల్గా హ్యూమన్స్ కాబట్టి మనము నేమ్స్ని బట్టి హుహుహుహు. ఐడెంటిఫై చేసుకుంటాను కానీ ఓకే. కానీ నెట్వర్క్లో ఏంటంటే బేస్డ్ ఆన్ ఐపీ. ఓకే. సోర్స్ ఐపీని డెస్టినేషన్ ఐపీని బట్టి ఇవి గుర్తు పెట్టుకుంటాయి కాబట్టి మనం అక్కడ సోర్స్ ఐపీను డెస్టినేషన్ ఐపీ ఉంటుంది అనమాట. అండ్ పోర్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో ప్యాకెట్ ఫిల్టరింగ్ అంటే ఈ ప్యాకెట్ని ఫిల్టర్ చేసే క్యాపబిలిటీ దీనికి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంది ఎక్కడి నుంచి ఏ సోర్స్ నుంచి ఏ సోర్స్కి వెళ్తుంది, ఏ డెస్టినేషన్ నుంచి ఏ డెస్టినేషన్కి వెళ్తుంది. అండ్ ఆల్సో ఇట్ కెన్ రీడ్ ద పేలోడ్ ఇన్సైడ్ అనమాట. ఇప్పుడు పేలోడ్ అనేది ఆ, ఏ ఏ ఏ పేలోడ్ వెళ్తుంది, అంటే మలీసియస్ కంటెంట్ ఏమన్నా ఉందో అందులో అనే రీడ్ చేసే కెపబిలిటీ కూడా ఉంటుంది అనమాట. సో అందుకే ఇది చెప్తుంది ప్యాకెట్ ఫిల్టరింగ్ అంటే సింపుల్ ఇట్ కెన్ రీడ్ ద ప్యాకెట్స్ అని చెప్పొచ్చు. ఓకే, హుహు. కంటెంట్ ఇన్సైడ్ ద ప్యాకెట్ అని చెప్పొచ్చు. ఓకే. కాకపోతే కంప్లీట్గా రీడ్ చేయలేదు. ఇప్పుడు దీంట్లో ఏమైనా ఎన్క్రిప్షన్ ఏదైనా ఉందనుకో హుహు. రీడ్ చేయలేదు. ఇప్పుడు ఎన్క్రిప్షన్ లేకుండా ఉంటే గిన రీడ్ చేసే క్యాపబిలిటీ ఉంటది. అంటే దేర్ విల్ బి సమ్ ఒక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే రిస్ట్రిక్షన్స్ దాని బేస్ బట్టి ఇది రీడ్ చేసే క్యాపబిలిటీ ఉంటదనమాట. కంప్లీట్‌గా అయితే రీడ్ చేయలేదు. ఇప్పుడు నేను పేలోడ్ ఉంది పక్కా రీడ్ చేస్తుందని నేను చెప్పలేను. బట్ కొన్ని కండిషన్స్‌ని బట్టి అది ప్యాకెట్‌ని ఫిల్టర్ చేసే క్యాపబిలిటీ ఉంటది. ఇప్పుడు ఎన్క్రిప్షన్ కాలేదనుకో రీడ్ హ్మ్. చేస్తది. ఎన్క్రిప్షన్ అయిందనుకో ఇట్ కెన్ నాట్ రీడ్ అనమాట. ఓన్లీ సోర్స్ ఐపీని, డెస్టినేషన్ ఐపీని మాత్రం రీడ్ చేస్తది. ఓకే. 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 నెక్స్ట్ పాయింట్ ఫైర్‌వాల్ వర్క్స్ బేస్డ్ ఆన్ ది రూల్స్. సో, చెప్పాను గదా! సో, ఇది ఫైర్‌వాల్ ఏందంటే దీనికి ప్రీ డిఫైన్డ్ రూల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇది ఫైర్‌వాల్ ఇది ఏదైతే ఇక్కడ ఉందో, హ్మ్. ముందే దీనికి ప్రీ డిఫైన్డ్ రూల్స్ అని రాసి పెట్టింటారు. దీన్నే మనం ఏమంటామంటే రూల్స్ నౌన్ యాస్ ఎ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అన్నమాట. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది ఒక కైండ్ ఆఫ్ స్మాల్ మెమరీ అన్నమాట. ఓకే. ఓకేనా? ఈ స్మాల్ మెమరీ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది మనకు ఈ ఫైర్‌వాల్‌లో ఉంటదన్నమాట. ఆ ఫైర్‌వాల్‌లో మనము రూల్స్ అన్ని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎట్లయితే ర్యామ్ ఉంటదో మన మొబైల్స్‌లో, హ్మ్. సేమ్ అదే విధంగా ఇది యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది ఒక కైండ్ ఆఫ్ మెమరీ అనమాట దీనికి ఫైర్‌వాల్‌కి. ఈ మెమరీలో ఓకేనా? హ్మ్. ఈ మెమరీలో మనం అన్ని రూల్స్ అన్ని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు నాకు సపోజ్ ఒక ట్రాఫిక్ నాకు వద్దని పెట్టిననుకో, ఆ ట్రాఫిక్‌ని బ్లాక్ చేస్తది. నాకు సపోజ్ ఒక ట్రాఫిక్ కావాలని అలౌ చేయని నేను దీంట్లో రూల్ రాస్తే ఇది అలౌ చేస్తాను. బేస్డ్ ఆన్ ఈ రూల్స్‌ని బట్టే అది మనకి అలౌ అలౌ చేయడము లేకుంటే డినై చేయడము చేస్తారనమాట. ఓకేనా? ఓకే. ఇక్కడ ఓకే. ఇది అర్థమైందా? అర్థమైంది బ్రో. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ చూస్తే గిన హ్మ్. సో, ఇక్కడ ఫైర్వాల్ లాగ్ ఫార్మాట్ ఇన్ టేబుల్స్. సో, ఫైర్వాల్ రూల్స్ కెన్ బి బేస్డ్ ఆన్ ది ఫైర్వాల్ రూల్స్ అనేది ఎట్లా వర్క్ అయితదంటే బేస్డ్ ఆన్ ది ఐపీ అడ్రెస్‌ని చేసుకొని ఓకేనా? హుహుహు. బేస్డ్ ఆన్ డొమైన్ నేమ్స్, బేస్డ్ ఆన్ ప్రోటోకాల్స్, బేస్డ్ ఆన్ పోర్ట్ నంబర్స్ అండ్ బేస్డ్ ఆన్ యూఆర్ఎల్స్. సో, హుహు. దీన్ని బేస్ చేసుకొని ఫైర్వాల్ రూల్స్ అనేటివి వర్క్ అయితాయి. ఓకేనా? ఓకే. సో, ఓకే. నేను ఫైర్వాల్స్‌ని ఆహ్, ఆహ్, అలౌ నేను ఫైర్వాల్‌కి ఒక రూల్ రాస్తానంటే ఈ ఈ ఈ పారామీటర్స్‌ని బేస్ చేసుకొని నేను రాయాల్సి ఉంటదనమాట. హుహుహు. ఓకేనా? సో, ఓకే. ఇప్పుడు సపోజ్ ఈ ఐపీ అడ్రెస్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు సపోజ్ ఒక పర్టిక్యులర్ ఐపీ ఐ డోంట్ వాంట్ టు అలౌ దట్ పర్టిక్యులర్ ఐపీ అంటే ఐ కెన్ బ్లాక్ దట్ ఐపీ అనమాట. అండ్ ఆల్సో ఓకే. డొమైన్ నేమ్ ఏదైనా వద్దనుకుంటే దాన్ని బ్లాక్ చేయొచ్చు. ఒక డొమైన్ నేమ్ కావాలంటే గాని దాన్ని అలౌ చేయొచ్చు. ప్రోటోకాల్స్‌ని హుహు. అలౌ చేయొచ్చు. పోర్ట్ నంబర్స్‌ని అలౌ చేయొచ్చు. యూఆర్ఎల్స్‌ని కూడా ఆల్ ఓవర్ బ్లాక్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే గిన కింద టేబుల్ చూస్తే గిన ఇక్కడ నువ్వు అలౌ అని ఉంది. ఓకేనా? సో, హ్మ్. యాక్షన్ ఉంది. ఇది ఒక దీ ఆహ్, ఇది ఒక పారామీటర్ ఓకేనా? యాక్షన్ అనేది. ఓకే. సో, యాక్షన్ వచ్చేసి ఫస్ట్ దానికొచ్చేసి అలౌ ఉంది. ఇక్కడ ఐపీ అడ్రెస్ మెన్షన్ చేసినా. ఓకే. దిస్ ఐపీ అడ్రెస్ అలౌ అని చెప్పి చెప్తున్నా. పోర్ట్ ఓకే. టీసీపీ పోర్ట్. డెస్టినేషన్ వచ్చేసి ఎనీ డెస్టినేషన్. పోర్ట్ హుహు. నంబర్ వచ్చేసి 80 అండ్ యూఆర్ఎల్ ఆల్సో మెన్షన్ చేసినాననమాట. సో, అది ఈ ఏసీఎల్‌లో ఇవన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకేనా? ఓకే. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్‌లో ఇది ఇవన్నీ యాక్చువల్లీ నెట్వర్క్ టీమ్ హ్యాండిల్ చేయదా? మా సైబర్ ఇవన్నీ సెక్యూరిటీ. నెట్వర్క్ టీమే హ్యాండిల్ చేసేది. బట్ మనకు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎట్లా వర్క్ అయితుందనేది తెలుసుకోవాలా. ఓకే. ఓకే. ఇప్పుడు నీకు సపోజ్ రేపు ఒక అలర్ట్ వచ్చిందబ్బా! హ్మ్. ఒక మలీషియస్ ఐపీ నుంచి మనకు హ్మ్. ఇన్‌కమింగ్ ట్రాఫిక్ ఐడెంటిఫై అయింది అని. హ్మ్. ఓకేనా. మలీషియస్ ఐపీ నుంచి ఎందుకు అవుతుంది? ఏమన్నా
అయిన తర్వాత ఏందంటే, ఈ ఫైర్‌వాల్స్ లెవెల్‌లో మాత్రమే మనం ట్రాఫిక్‌ని అబ్జర్వ్ చేస్తాం. కానీ హ్మ్. కొన్నిటైలు ఏందంటే, హ్యాకర్ అనేవాడు ఒక సిస్టమ్‌ని కాంప్రమైజ్ చేసి, హ్మ్. అక్కడి నుంచి డేటాను కూడా ఫార్వర్డ్ అక్కడి నుంచి డేటాను కూడా ఔట్ సైడ్‌కి పంపించుకుంటా అంటాడు. సో, ఓకే. మనము ఈ ఇక్కడ ఫైర్‌వాల్‌లో ఓన్లీ నెట్వర్క్ లెవెల్ ట్రాఫిక్‌ని మాత్రమే చూస్తాము. హుహు. కాకపోతే ఎండ్ పాయింట్ లెవెల్‌కొచ్చేసరికి మొత్తం ఏ ప్రాసెస్ దాన్ని ఇనిషియేట్ చేసింది ఆ కనెక్షన్‌ని. ఇప్పుడు ఒక మలీషియస్ ఫైల్ ఉందనుకో, మలీషియస్ ఫైల్‌ని యూజర్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఎండ్ పాయింట్ లెవెల్ యాక్టివిటీలో మనం చూసుకుంటాం అనమాట. ఓకే. ఆ ఓకే. మలీషియస్ ఫైలు ఈ కైండ్ ఆఫ్ నెట్వర్క్ ట్రాఫిక్‌ని ఆహ్, క్రియేట్ చేసింది అని మనం అక్కడ తెలుసుకోవచ్చు. సో, యాక్చువల్‌గా మనం ఫైర్‌వాల్ ఎందుకు నేర్చుకోవాలంటే హ్మ్. ఇట్స్ ఏ సెక్యూరిటీ డివైస్ కాబట్టి ఇది ఎట్లా వర్క్ అయితుందనేది తెలుసుకోవాలా. ఓకే. తెలుసుకోవడం వల్ల ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక మలీషియస్ ఐపీ వచ్చింది నీకు. హ్మ్. దాన్ని ఎక్కడ బ్లాక్ చేయాలో తెలియకపోతే దాన్ని రిక్వెస్ట్ ఎట్లా రైజ్ చేస్తావు? హుహుహు. ఓకేనా. ఇక్కడ మలీషియస్ ఐపీ నుంచి ఇన్‌కమింగ్ సిగ్నల్స్ వస్తున్నాయని నీకు ఒక అలర్ట్ వచ్చింది. అవును. అలర్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఐపీని అంతా అనాలిసిస్ చేసి నువ్వు డిటర్మైన్ చేయాలా. ఫస్ట్ అది మలీషియస్సా హుహుహు. కాదా అని డిటర్మైన్ చేసేసి, చేసిన తర్వాత యూ కమ్ టు నో దట్ ఇట్స్ వెరీ హైలీ మలీషియస్ ఐపీ. సో, వి హ్మ్. డోంట్ హావ్ ఎనీ బిజినెస్ రిక్వైర్మెంట్ విత్ దట్ ఐపీ. సో, వి నీడ్ టు బ్లాక్ దట్ ఐపీ అంటే ఎక్కడ బ్లాక్ చేస్తావు దాన్ని? హ్మ్. ఫైర్‌వాల్. ఫైర్‌వాల్ దగ్గర. సో, ఆబ్వియస్‌లీ నువ్వు ఫైర్‌వాల్ గురించి తెలుసుకోవాల. ఇప్పుడు హుహు. ఫైర్‌వాల్ గురించి తెలుసుకోలేదనుకో, నీకెక్కడ బ్లాక్ జేస్తారో తెలీదు. ఓకే. తెలియలేదనుకో, ఓకే. మనం రెమిడియేషన్స్ యాక్షన్ తీసుకోలేమనమాట. సో, హుహుహు. అల్టిమేట్‌గా ఏందంటే, నెట్వర్క్ టీమే బ్లాక్ జేస్తారు. బట్ మనం రైజ్ చేస్తాం రిక్వెస్ట్. ఓకే. మనం ఓకే. రిక్వెస్ట్ రైజ్ జేస్తే వాళ్ళు పోయి బ్లాక్ జేస్తారు. సో, మనము ఓకే. స అందు అందువల్ల మనము ఫైర్‌వాల్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే. అగైన్ బ్రో ఇది ఫైర్‌వాల్ నెట్వర్క్ ట్రాఫిక్ అంటే ఎట్లా బ్రో? ఎట్లా జనరేట్ అయితుందది? హ్మ్. ట్రాఫిక్. నెట్వర్క్ ట్రాఫిక్ అంటే ఎట్లా అంటే జనరేట్ ఎక్స్టర్నల్ యూజర్స్ మన్ మన ఏదైనా యాక్సెస్ చేసినప్పుడు హ్మ్. అయి అయితదా? నెట్వర్క్ ట్రాఫిక్ అంటే ఎట్లా అని అడుగుతున్నావా? ఆ! అంటే ఎప్పుడు అది నెట్వర్క్ ట్రాఫిక్ జనరేట్ అయ్యేది అని? ఇప్పుడు సపోజ్ అబ్బా నీకు ఓకే. వెయిట్. ఇప్పుడు ఇక్కడ ఫైర్‌వాల్ ఉంది. ఓకేనా? హ్మ్. ఇది ఇంటర్నల్ నెట్వర్కు. ఇది హ్మ్. ఎక్స్‌టర్నల్. ఓకేనా? ఆహా! ఓకేనా? ఈ ఓకే. ఫైర్‌వాల్ అనేది నీకు ఫైర్‌వాల్ చాలా టైప్స్ ఆఫ్ ఫైర్‌వాల్స్ ఉంటాయి. ఓకేనా? హ్మ్. అప్లికేషన్ ఫైర్‌వాల్స్ అని చెప్పేసేసి ప ఇక్కడ నీకు నెక్స్ట్ దీంట్లో ఉన్నాయి చూడు. ఇదే పాకెట్ హ్మ్. ఫిల్టరింగ్ ఫైర్‌వాల్, స్టేట్‌ఫుల్ ఫైర్‌వాల్స్, నెక్స్ట్ జనరేషన్ ఫైర్‌వాల్స్ అని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్‌వాల్స్ ఉంటాయి. సో, ఓకే. సపోజ్ నువ్వు ఏదన్నా ఒక సర్వర్ ఉంది నీకు. ఓకేనా? ఈ సర్వర్‌ని నువ్వేం చేసావంటే వెబ్ సర్వరు. హ్మ్. సపోజ్ నీ కంపెనీ యొక్క వెబ్‌సైట్ ఉంది ఇది. ఓకేనా? ఆ హ్మ్. వెబ్‌సైట్‌ని నీవు ఇంటర్నల్‌గా పెట్టుకున్నావు. హుహుహు. ఇంటర్నల్‌గా పెట్టుకున్నప్పుడు ఇంకోటేందంటే డీఎంజే అని ఒక కాన్సెప్ట్ వస్తది. ఓకేనా? హుహు. డీమిలిటరైజ్డ్ జోన్ అని ఒకటి కాన్సెప్ట్ వస్తది మనకు. అక్కడ ఓకే. మనము ఈ డీమిలిటరైజ్డ్ జోన్‌లో ఏందంటే, మనం పబ్లిక్‌లీ యాక్సెసిబుల్ చేసే మన మన కంపెనీకి రిలేటెడ్ హ్మ్. పబ్లిక్‌లీ యాక్సెసిబుల్ రిసోర్సెస్‌ని ఇక్కడ డిప్లాయ్ చేసుకుంటాము. ఓకేనా? హుహు. హ్మ్. ఇప్పుడు సపోజ్ నాది వెబ్‌సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్ అనేది నాకు క్లయింట్‌లకి అందరికీ తెలుసాల. ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ క్లయింట్ అబ్బా! నేను ఎక్స్టర్నల్ ఔట్ సైడ్ ఉన్నాను. హుహుహు. సో, నీ కంపెనీ గురించి నేను తెలుసుకోవాలంటే ఆబ్వియస్‌గా నేను నీ వెబ్‌సైట్ విజిట్ అవుతా. ఓహ్! ఓకేనా? నీ హ్మ్. వెబ్‌సైట్ విజిట్ అవ్వాలంటే నువ్వు ఇంటర్నల్‌గా పెట్టావంటే ఏమవుతుందంటే కొంచెం సెక్యూరిటీ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. మనం అందరిని అలౌ చేయలేం ఇంటర్నల్‌కి. హ్మ్. ఇప్పుడు నేను జెన్యూన్ యూజర్ కనెక్ట్ అవుతుంటా. మేబీ హ్యాకర్స్ కూడా టార్గెట్ చేయొచ్చు కదా! సో, హ్మ్. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డీఎంజీలో ఏవైతే పబ్లిక్‌లీ యాక్సెస్ సర్వీసెస్ ఉంటాయో అవి హ్మ్. డీఎంజీలో హోస్ట్ చేస్తారనమాట. సో, ఈ ఓహ్! డీఎంజీ కాన్సెప్ట్ నీకు చెప్పినప్పుడు అర్థమైతుంది. ప్రస్తుతానికి హుహుహు. ఎట్లా ట్రాఫిక్ జనరేట్ అవుతుందంటే ఇప్పుడు హ్మ్. నువ్వు సింపుల్ నీ వెబ్‌సైట్‌ని ఎవరైనా విజిట్ అవ్వాలంటే డెఫినైట్‌లీ హి హాస్ టు గో త్రూ విత్ దిస్ ఫైర్‌వాల్. ఆ! హ్మ్. ఇదొక నెట్వర్క్ జనరేట్ అవుతుంది. ఓకే. నేను ఇక్కడ కూర్చున్నా. ఇక్కడి నుంచి నేను నీ వెబ్‌సైట్ యొక్క మీ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయాలా? హ్మ్. డెఫినెట్‌గా నీకు నా రిక్వెస్ట్ ఇక్కడి నుంచి జనరేట్ అయ్యి ఇక్కడికొస్తది. ఇదేందవుతుంది? ఎక్స్టర్నల్ నుంచి ఇన్‌సైడ్‌కొస్తుంది కాబట్టి ఇది ఇన్‌కమింగ్ సిగ్నల్ అవుతుంది నీకు. హుహు. ఫైర్‌వాల్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఇది. సో, నువ్వు హ్మ్. అలౌ చేసుంటావు. ఇక్కడ చూసావా? ఓకే. సోర్స్ ఐపీ ఇదని చెప్పేసేసి డెస్టినేషన్ ఐపీ ఏదైనా అని చెప్పి. హ్మ్. ఓకేనా? తర్వాత ఇంకా కొన్ని మనం ఇంటర్నల్ నుంచి ఔట్ సైడ్‌కి ఏమన్నా రిక్వెస్ట్ చూసి పంపించుకుంటాం. మనం ఇంటర్నల్ యూజర్స్ ఉంటారు కదా! హ్మ్. వాళ్ళు ఏదైనా వెబ్‌సైట్‌లు ఇప్పుడు సింపుల్ యూట్యూబ్ అనేది యాక్సెస్ ఉంది నీ దాంట్లో.
ఓకే. ఓకేనా? సో, యూట్యూబ్ ఎవరైనా సెర్చ్ చేస్తున్నారంటే డెఫినైట్‌లీ ఇట్ హాస్ గోస్ త్రూ విత్ ఫైర్‌వాల్ గదా! ఆ! ఓకే. సో, యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఏవైతే వెబ్ రిక్వెస్ట్‌లు ఉంటాయో లేకంటే వెబ్‌సైట్‌లో ఏమైనా సెర్చ్ చేయడము హ్మ్. ఇలాంటివి ఏమైనా యాక్షన్‌లు ఉంటే డెఫినైట్‌లీ అదే నెట్వర్క్ ట్రాఫిక్ అంతే. హుహుహు. హ్మ్. ఓకేనా? క్లియరా ఇది? ఓకే. ఓకే బ్రో. ఆ! సో, ఇక్కడ చూసుకుంటే ఐపీ అడ్రెస్సు ఆహ్, ఇది పెట్టాను ఇక్కడ. అలౌ చేసాము. ఇంకొకటి ఏదైనా డినై చేయాలా? ఏదైనా డ్రాప్ చేయాలా? సో, హుహుహు. మనము ఇక్కడ యాక్షన్స్ అన్నీ మనం ఏసీఎల్స్ డిఫైన్ చేసేస్తామనమాట. ఇప్పుడు ఓకే. సపోజ్ ఒక మలీషియస్ ఐపీ వచ్చింది. ఆ హ్మ్. మలీషియస్ ఐపీని మనమంతా అనాలిసిస్ చేసేసి ఇది హైలీ మలీషియస్ ఉంది. అండ్ ఆల్సో వి డోంట్ హావ్ ఎనీ బిజినెస్ రిక్వైర్మెంట్ విత్ దిస్ ఐపీ. సో, మనం రైజ్ చేసినామంట. రిక్వెస్ట్ రైజ్ చేస్తే, ఇన్సిడెంట్ రైజ్ చేస్తే గిన హుహు. వాళ్ళు నెట్వర్క్ టీమ్ ఏం చేస్తారంటే, ఐపీని తీసుకొని పోయి బ్లాక్ చేస్తారనమాట. బ్లాక్ చేస్తే హుహు. ఏమవుతుందంటే, నెక్స్ట్ టైము ఆ ఐపీ నుంచి ఏమన్నా కనెక్షన్స్ వస్తే డైరెక్ట్‌గా మనకు ఫైర్‌వాల్ దగ్గరే బ్లాక్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడేందంటే మనం ముందే రాసుకోవచ్చు కదా బ్రో అంటే, మనకు తెలీదనమాట. ఇప్పుడు మలీషియస్ ఐపీస్ అనేసి చానా ఉంటాయనమాట. ఇప్పుడు హ్మ్. హ్యాకర్ ఏం చేశాడంటే, ఈరోజు ఒక కొత్త సర్వర్ క్రియేట్ చేసేసి, ఆ సర్వర్ నుంచి టార్గెట్ చేస్తాడు కంపెనీని. అంటే హ్మ్. మనకు డైలీ ఐపీస్ అనేటివి డిఫరెంట్ ఐపీస్ వస్తా ఉంటాయి. దాన్ని హ్మ్. హ్యాకర్స్ అనేవాడు జనరేట్ చేస్తా ఉంటారనమాట. అట్లాంటి ఐపీస్‌ని మనము ఇట్లా మానిటర్ చేయడం వల్లనే ఐడెంటిఫై చేయడానికి అవుతుందనమాట. ఐడెంటిఫై చేసి ఓకే. దాన్ని బ్లాక్ చేసుకుంటా పోతా ఉండాలంతే. హుహుహు. సో, ఇక్కడ చూసుకుంటే గన ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే గన ఇంటర్నెట్ నెట్వర్క్ ఉంటది. ఇంటర్నల్ నెట్వర్క్. సో, ఈ అన్‌వాంటెడ్ ట్రాఫిక్‌ని ఇక్కడ ఏం చేస్తుంది? బ్లాక్ చేస్తుంది. ఓకేనా? హ్మ్. ట్రాఫిక్ ఏదైతే కావాలో దాన్ని పర్మిట్ కూడా చేస్తుంది. ఇక్కడ ఇంటర్నల్ నెట్వర్క్. ఓకేనా? హ్మ్. సో, ఇక్కడ నీకు పాయింట్ అయితే అర్థమైంది కదా! ఫైర్‌వాల్ ఆ! ఈస్ ఎ నెట్వర్క్ అర్థమైంది. సెక్యూరిటీ డివైస్. హుహు. కంట్రోల్ అండ్ ఇట్ విల్ మానిటర్ అండ్ కంట్రోల్ మానిటర్ అండ్ ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ ఇన్‌కమింగ్ అండ్ ఔట్‌గోయింగ్ ట్రాఫిక్ బేస్డ్ ఆన్ ది చెప్పు. రు ప్రే బేస్డ్ ఆన్ ప్రీ డిఫైన్డ్ ఆ! రూల్స్. అంతే. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ బ్రో. ఆ! ఓకేనా? ఓకే. సో, ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి టైప్స్ ఆఫ్ ఫైర్‌వాల్స్ అనమాట. టైప్స్ ఆఫ్ ఫైర్‌వాల్స్‌లో ఇవి ఉంటాయి. ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్‌వాల్స్, స్టేట్‌ఫుల్ ఫైర్‌వాల్స్, అప్లికేషన్ ఫైర్‌వాల్స్, నెక్స్ట్ ఓకే. జనరేషన్ ఫైర్‌వాల్స్ అని చెప్పేసి. సో, ఇది ఫైర్‌వాల్ ఇక్కడ చూడు ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్‌వాల్ అని చెప్పా నేను. ప్యాకెట్‌ని హ్మ్. ఫిల్టర్ చేస్తుంది అని చెప్పాను కదా! హ్మ్. హ్మ్. సో, ఇక్కడ చూస్తే గిన లుక్స్ అట్ ఐపీ, పోర్ట్ నంబర్స్, ప్రోటోకాల్స్ అనమాట. ఈవెన్ కొంచెం కంటెంట్‌ని కూడా రీడ్ చేస్తదని చెప్పా. ఓకేనా? ఓకే. స్టేట్‌ఫుల్ ఫైర్‌వాల్ అంటే ట్రాక్స్ ది ఆన్‌గోయింగ్ కనెక్షన్స్. హ్మ్. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫైర్‌వాల్స్ అంటే ఇన్స్పెక్ట్ ది అప్లికేషన్ లెవెల్ ట్రాఫిక్. అంటే ఇప్పుడు వెబ్ అప్లికేషను ట్రాఫిక్ ఉంటది కదా! సో, హుహుహు. ఆ ట్రాఫిక్‌ని ఇన్స్పెక్ట్ చేస్తది. అందులో ఏ ట్రాఫిక్ ఎళ్తాందో ఓకే. ఆహ్, ఆహ్, డిటెక్ట్ దాన్ని డిటెక్ట్ చేస్తది. నెక్స్ట్ జనరేషన్ ఫైర్‌వాల్ అంటే ఇప్పుడు మోస్ట్‌లీ మనమంతా యూజ్ చేసేది నెక్స్ట్ జనరేషన్ ఫైర్‌వాల్ అనమాట. అంటే మనకు ఓల్డెన్ హ్మ్. డేస్‌లో ఈ ప్యాకెట్ ఫిల్టర్ ఫైర్‌వాల్స్ అని చెప్పి, స్టేట్‌ఫుల్ ఫైర్‌వాల్స్ అని చెప్పి, అప్లికేషన్ ఫైర్‌వాల్స్ అని ఇవన్నీ ఎన్ని టైప్స్ ఉన్నాయో ఈ హ్మ్. నెక్స్ట్ జనరేషన్ ఫైర్‌వాల్స్‌లో మొత్తం అన్నీ ఇది అడ్వాన్స్ లెవెల్ అనమాట. ఇదేం చేస్తదంటే హుహుహు. ఈవెన్ ఇట్ కెన్ డిటెక్ట్ ద మాల్‌వేర్స్ అనమాట. నెక్స్ట్ జనరేషన్ ఫైర్‌వాల్స్ అనేది. ఇప్పుడు ఓకే. నార్మల్ ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్‌వాల్స్ మాల్‌వేర్స్‌ని డిటెక్ట్ చేయలేదనమాట. హ్మ్. ఇంట్రూషన్స్‌ని డిటెక్ట్ చేయలేదు. సస్పీషియస్ బిహేవియర్‌ని కూడా డిటెక్ట్ చేయలేదు. అంటే బేస్డ్ ఆన్ బిహేవియర్ కూడా ఇట్ కెన్ డిటెక్ట్ ది హ్మ్. మలీషియస్ ట్రాఫిక్ అనమాట. అండ్ మనీ ఓకే. మోర్. సో, నెక్స్ట్ ఓకే. జనరేషన్ ఫైర్‌వాల్ అనేది వెరీ, వెరీ, వెరీ అడ్వాన్స్ లెవెల్ అని చెప్పొచ్చనమాట. హుహుహు. సో, మనం ఎట్లయితే ఇప్పుడు ఓల్డెన్ డేస్‌లో మనము చిన్న, చిన్న మొబైల్స్ యూజ్ చేస్తాంటిమో, ఇప్పుడు అందరూ ఆండ్రాయిడ్స్‌కొచ్చేసినారు. హ్మ్. అట్లనమాట. మనం ఓకే. ఓకే. ఓల్డెన్ డేస్‌లో లేకున్నప్పుడు అవే యూజ్ చేస్తన్నారు. అవే స్ట్రాంగ్ అనుకుని అవే చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎట్లయితే అప్‌డేట్ అవుతామో సేమ్ అదే విధంగా మోస్ట్‌లీ నెక్స్ట్ జనరేషన్ ఫైర్‌వాల్స్ యూజ్ చేయడం వల్ల మనకి డెఫినెట్‌లీ హ్మ్. సెక్యూరిటీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయితుందంటే ఇంక్రీజ్ డెఫినెట్‌లీ మనం దానికే పోతాం గదా! ఇప్పుడు నువ్వు హుహు. సింపుల్ కొత్త మొబైల్ తీసుకోవాలనుకున్నావు. నీ హ్మ్. బడ్జెట్ ఇంతని పెట్టుకుంటావు. ఆ హ్మ్. బడ్జెట్‌లో నీకు 4-5 మొబైల్స్ ఉన్నాయి. సేమ్ మొబైల్స్. కాకపోతే నీకు మంచి ఫీచర్స్ ఏది ఉన్నదో అదే సెలెక్ట్ చేసుకుంటావు కదా! సేమ్ అదే విధంగా. సో, నెక్స్ట్ జనరేషన్ ఫైర్‌వాల్ అనేది ఏందంటే నీకు సేఫ్టీ అనేది ఎక్కువుంటది. ఓకే. ఓకేనా? సెక్యూరిటీ అనేది ఎక్కువ ఇస్తది. సో, డెఫినైట్‌లీ మనం నెక్స్ట్ జనరేషన్ ఫైర్‌వాల్స్ ఇప్పుడు మోస్ట్‌లీ అందరూ యూజ్ చేసేది నెక్స్ట్ జనరేషన్ ఫైర్‌వాల్స్ అనమాట. హుహు. ఎక్కడైతే నార్మల్ ఫైర్‌వాల్స్ కావాలో అక్కడ కూడా ఇవి కూడా యూజ్ చేస్తంటారు.
కానీ నెక్స్ట్ హ్మ్. జనరేషన్ ఫైర్వాల్స్ వల్ల మనము ఇంకా ఎక్స్ట్రా లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. ఓకే. కంపేర్ విత్ ఓల్డ్ ప్యాకెట్ లైక్ ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్వాల్, స్టేట్ఫుల్ ఫైర్వాల్, అప్లికేషన్ ఫైర్వాల్. హుహుహు. ఇక్కడ నీకు సింపుల్గా అర్థం అవడానికి ఒక రియల్ టైమ్ అనాలజీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఓకే. రియల్ టైమ్ అనాలజీ ఫర్ ఈజీ టు అండర్స్టాండ్ ది ఫైర్వాల్ అంటే ఇక్కడ చూసావనుకో, కీ పాయింట్స్ టు రిమెంబర్. హ్మ్. సపోజ్ థింక్ ఆఫ్ ఫైర్వాల్ యాజ్ ఎ బౌన్సర్ అట్ క్లబ్. ఓకేనా? హ్మ్. ఇప్పుడు నువ్వు క్లబ్కి వెళ్తావు. హ్మ్. క్లబ్లో వీళ్ళు బౌన్సర్స్ ఉంటారు. ఆ హుహుహు. బౌన్సర్స్ ఎక్కడ గేట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉంటారు అన్నాళ్ళు. ఆ! సో సేమ్ ఫైర్వాల్ కూడా అక్కడ బౌన్సర్ అనుకోబ్బా. సో ఆహా! ఇఫ్ యు ఆర్ ఆన్ గెస్ట్ లిస్ట్ కమ్ ఇన్. ఓకే. సో ఆ! బౌన్సర్ ఏం చేస్తాడు, గెస్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళే చెక్ చేసుకుంటాడు వాడు. హ్మ్. వాడికి గెస్ట్ లిస్ట్ ఉంటుంది కదా, గెస్ట్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏసీఎల్ అనుకో. ఓకేనా? యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అని చెప్పే కదా నీకు. ఆహాహా! ఆ? ఏ ఓకే. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్లో ఫైర్వాల్ అనేది చెక్ చేసుకుంటాడు, కానీ వీడు బౌన్సర్ అనేవాడు గెస్ట్ లిస్ట్లో చెక్ చేసుకుంటాడు. సో హుహు. గెస్ట్ లిస్ట్లో నీ నేమ్ ఉందంటే గిన ఇట్ విల్ అలవ్ అనమాట. ఇక్కడ కూడా హ్మ్. అంతే. ఇక్కడ గెస్ట్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్లో ఈ ఐపీ అడ్రస్ అలవ్ ఉందంటే గిన ఇది అలవ్ చేస్తుంది. ఇఫ్ యు ఓకే. ఆర్ నాట్ ఆథరైజ్డ్ స్టే అవుట్. ఇప్పుడు నువ్వు గెస్ట్ లిస్ట్లో లేవంటే గిన హ్మ్. బౌన్సర్ అలవ్ చేయడు కదా. హుహుహు. సేమ్ అదే విధంగా ఫైర్వాల్ కూడా అట్లనే వర్క్ అవుతుంది. ఫైర్వాల్ ఫాలోస్ ది ప్రీ డిఫైన్ సెట్ ఆఫ్ సెక్యూరిటీ రూల్స్, డిసైడ్స్ హూ గెట్ యాక్సెస్ ఆర్ హూ డజంట్. సేమ్ హ్మ్. బౌన్సర్ మాదిరి సింపుల్ ఎగ్జాంపుల్ నీకు హుహు. గుర్తుండాలంటే. హ్మ్. ఇంకొకటి ఈజీ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే, అనదర్ ఈజీ అనాలజీ వచ్చేసి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ దగ్గర చూసుకుంటే కనుక, థింక్ ఆఫ్ ఎయిర్పోర్ట్. ఓకే, హ్మ్. ప్యాసింజర్స్ అనేవారు డేటా ప్యాకెట్స్, సెక్యూరిటీ ఆఫీసర్స్ వచ్చేసి ఫైర్ వాల్. ఈజీ. హ్మ్. ఎవ్రీ ప్యాసింజర్ గోస్ త్రూ ది సెక్యూరిటీ. హ్మ్. ఎవరైతే ప్యాసింజర్ ఉంటారో ఫస్ట్ సెక్యూరిటీ అన్ని చెక్ చేసుకొని పోవాల్సిందే కదా. ఫస్ట్ ఏం హ్మ్. చెక్ చేస్తారు, పాస్పోర్ట్ వ్యాలిడ్ ఉందా లేదా చెక్ చేస్తారు. పాస్పోర్ట్ వ్యాలిడ్ అయితేనే నీకు అలౌ చేస్తారు. ఇంకా ఇంకోటి కాకుండా ఏదైనా డేంజరస్ ఐటమ్స్ ఉన్నాయనుకో, దే వోంట్ హ్మ్. అలౌ. ఈవెన్ నీకు పాస్పోర్ట్ ఉన్నా కూడా డేంజరస్ ఐటమ్ ఏదైనా ఉందంటే కినా దే వోంట్ అలౌ కదా. ఇది ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్వాల్ కిందకి వస్తుంది. అర్థమైనా? హుహు. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిండేది జస్ట్ ఊరినే నార్మల్ ఫైర్వాల్ ఇది. ఓకే. ఏది గెస్ట్ లిస్ట్ చెక్ చేసుకుంటుంది, అలౌ చేస్తుంది. ప్యాకెట్లో ఏముంది ఏంది అలా చెక్ చేయదు ఇక్కడ. హ్మ్. నువ్వు గెస్ట్ లిస్ట్లో ఉన్నావా అలౌ చేస్తుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇది రియల్ టైమ్ అనాలజీకి వస్తే గిన, హ్మ్. ఇక్కడ ఏంటంటే డేంజరస్ ఐటమ్స్ ఉన్నాయనుకో అది అలౌ చేయదు కదా. హ్మ్. ఈవెన్ ఇఫ్ యువర్ పాస్పోర్ట్ అలౌ వాలిడ్. పాస్పోర్ట్ ఉన్నా కూడా, వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉన్నా కూడా, ఇఫ్ డేంజరస్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్లీ దే వోంట్ అలౌ అనమాట. ఇది హుహు. కైండ్ ఆఫ్ ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్వాల్స్ అనుకోవచ్చు. ఓకే. ఓకేనా? ఇది అర్థమైందా? హ్మ్. హ్మ్. ఓన్లీ ప్యాసింజర్స్ హూ పాస్ ది చెక్స్ ఆర్ అలౌడ్ టు బోర్డ్. అంతే. ఓకే. హుహు. Similarly, firewall examines the network traffic and only allow the traffic that meets the security rules. ఓకే, హ్మ్. ఇది అర్థమైంది కదా. ఆ! అర్థమైంది బ్రో. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి కామన్ ఫైర్వాల్ అలర్ట్స్ అనమాట. ఇక్కడ తీసుకుంటే కింద టాప్ 10 ఫైర్వాల్ అలర్ట్స్ టు నౌ ఫర్ ది సాకర్ ఎన్వైర్మెంట్స్. సో హుహు. ఇక్కడ మనకు ఫైర్వాల్స్ నుంచి కొన్ని మన సాక్కి కొన్ని టైప్స్ ఆఫ్ అలర్ట్స్ ఉంటాయి అనమాట. టైప్స్ ఆఫ్ అలర్ట్స్ వస్తాయంటే కింద ఇక్కడ చూస్తే కింద బ్లాక్డ్ కనెక్షన్స్ అనమాట. ఓకేనా? హ్మ్. హ్మ్. బ్లాక్డ్ కనెక్షన్స్ అంటే డినైడ్ అవుట్ బౌండ్ కనెక్షన్స్, ఫైర్వాల్ బ్లాక్ సాఫ్ట్వేర్ దట్ నాట్ అలౌడ్ బై ది కంపెనీ పాలసీ. సో ఇదేం చేస్తారంటే బ్లాక్ చేస్తుంది. ఏదైనా అవుట్ బౌండ్ కనెక్షన్స్ ఏదైనా డినై చేయడము, లేకుంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ దట్ కంపెనీ పాలసీస్ని ఫాలో ఉంది ఏదైతే ఉంటుందో దాన్ని కూడా డినై చేయడము. ఓకేనా? హుహు. ఇంకోటి మనకు పోర్ట్ స్కానింగ్ అలర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి దీని నుంచి. ఇప్పుడు ఏదన్నా ఒక హ్యాకర్ ఏం చేస్తాడంటే ఒక సిస్టమ్ని టార్గెట్ చేసినాడు అనుకో, ఆ టార్గెట్ చేసిన సిస్టమ్ని స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసి ఏ సర్వీసెస్ అవైలబుల్లో ఉన్నాడో ఐడెంటిఫై చేసుకోవడానికి పోర్ట్ స్కానింగ్ అనేది చేస్తాడు. ఆ హ్మ్. పోర్ట్ స్కానింగ్ డిటెక్షన్స్ని కూడా ఫైర్వాల్ అనేది డిటెక్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే బ్రూట్ ఫోర్స్ అటాక్ అనమాట. ఈ హ్మ్. బ్రూట్ ఫోర్స్ అటాక్ని కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఓకే. ఆల్సో మాల్వేర్ కమాండ్ అండ్ కంట్రోల్ కమ్యూనికేషన్, సి టూ కమ్యూనికేషన్ అని అంటాం అనమాట. సి టూ కమ్యూనికేషన్ అంటే కమాండ్ అండ్ కంట్రోల్ అంటే అంటే ఏంటంటే సింపుల్, హ్మ్. హ్యాకర్ ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ని కాంప్రమైజ్ చేస్తాడు. ఓకేనా? ఓకే. ఈ ఆ! ఎక్స్టర్నల్ సిస్టమ్ని కాంప్రమైజ్ చేసి వీడు ఇక్కడ హ్యాకర్ ఉన్నాడు అనుకో. ఓకేనా? హ్మ్. ఇది కూడా ఎక్స్టర్నల్, ఇది హ్యాకర్ ఇడ. ఓకే. వీడు ఈ సిస్టమ్ని హ్యాక్ చేస్తాడు, ఇది ఎక్స్టర్నల్ గానే ఉంటుంది. హ్మ్. సపోజ్ నేను హ్యాకర్ నీ సిస్టమ్ని హ్యాక్ చేసిన,
నాకు హ్మ్. నీ సిస్టమ్ వచ్చేసి సి కమాండ్ అండ్ కంట్రోల్ అనమాట. నేనేం చేస్తే అది నేను ఏం కమాండ్లు పంపిస్తే అది ఆ రకంగా వర్క్ అవుతుంది అంతే. ఇది మొత్తం హుహుహు. కంప్లీట్లీ నా నా కంట్రోల్లో ఉంటుంది. ఓకే. ఓకే. ఇట్ కంప్లీట్లీ మేనేజ్ బై ది హ్యాకర్ అనమాట. ఓహ్! హ్యాకర్ అయితే ఏమైతే కమాండ్లు పంపిస్తాడో ఆ కమాండ్స్ని హుహుహు. ఎగ్జిక్యూట్ చేసేసి వాడు చెప్పిన రిక్వెస్ట్లన్నీ ఫాలో చేస్తుంది ఇది అంతే. హుహుహు. వాడు ఏం చెప్తే అన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది ఇది. ఓకే. కంప్లీట్ నా 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 నాలె నా కంట్రోల్‌లోనే ఉంటదిది. ఓకే. ఓకే సో, బ్రో. అందుకే హ్మ్. దీన్ని కమాండ్ అండ్ కంట్రోల్ అనమాట. మనం ఏదైతే కమాండ్స్ ఇచ్చేసి మనం కంట్రోల్ చేస్తుంటాం. హ్యాకర్ అనేవాడు కంట్రోల్ చేస్తుంటాడు. హుహు. అందుకే దీన్ని ఇట్స్ ఎ కమాండ్ అండ్ కంట్రోల్. సి2 అంటే 2 సి అనేది కమాండ్, ఇంకొకటి కంట్రోల్ అనేది. కంట్రోల్. సో, హుహు. అందుకే సి2 అంటామనమాట. సి2 కమాండ్ అండ్ కంట్రోల్ అని. సో, ఓకే. హ్యాకర్ ఇచ్చే కమాండ్స్‌ని బేస్ చేసుకొని కంట్రోల్ అవుతా ఉంటుంది కాబట్టి కమాండ్ అండ్ కంట్రోల్ అని అంటాము. సో, ఇలాంటి కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి మనకేమన్నా నెట్వర్క్ కనెక్షన్స్ వచ్చినా లేకపోతే ఈ సిస్టమ్ కాంప్రమైజ్ అయింటది కదా! ఇది ది ఈ ఈ హ్యాకర్ పంపించే కమాండ్స్‌ని బట్టి 1 రిక్వెస్ట్‌లన్నీ ప్రాసెస్ చేస్తా ఉంటుంది కదా! సో, ఇట్లాంటి హుహు. సి2 సర్వర్‌లను కూడా ఇది ఐడెంటిఫై చేసి ఫైర్వాల్ అనేది ఐడెంటిఫై చేసి అలర్ట్స్ ఇస్తదనమాట మనకు. ఇంకొకటి ఐపీఎస్ అలర్ట్స్‌ని జనరేట్ అవుతది. డీడోస్ అలర్ట్స్‌ని డిటెక్ట్ చేస్తది. జియో ఐపీ బ్లాక్‌ని డిటెక్ట్ చేస్తది. వీపీఎన్ లాగిన్ ఫెయిల్యూర్స్‌ని, డేటా ఎక్స్‌ఫిల్ట్రేషన్‌ని, ఐపీ హ్మ్. రిట్వేషనర్, మలీషియస్ ఐపీ డిటెక్షన్‌ని, ఇవన్నీ హ్మ్. మొత్తం కైండ్ ఆఫ్ ఫైర్వాల్స్ అలర్ట్స్ అనమాట. ఓకేనా? ఓకే. నీకిప్పుడేం హ్మ్. అర్థం కాకపోయినా జస్ట్ ఊరికే హుహు. వింటే నీకు ఓకే. నెక్స్ట్ చెప్తా ఇవన్నీ. ఏది డేటా ఎక్స్‌ఫిల్ట్రేషన్ అంటే ఏంది? వీపీఎన్ లాగిన్ ఫెయిల్యూర్స్ ఎట్లా డిటెక్ట్ చేస్తుంది? వాట్ ఈస్ హ్మ్. డీడాస్ డిటెక్షన్ బ్రో? ఇవన్నీ నేను హుహుహు. కోర్స్‌లో చెప్తాను. ప్రస్తుతానికైతే ఓకే. ఇదైతే ఇదైతే అర్థమైంది కదా! ఓకే కదా! ఆ! అర్థమైంది. ఓకే. ఓకే బ్రో. నెక్స్ట్ వచ్చేసేసి హ్మ్. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూపించాను. రియల్ వరల్డ్ స్టాక్ ఎగ్జాంపుల్ అని చెప్పేసేసి. ఇప్పుడు సోర్స్ ఐపీ ఇక్కడ పెట్టాను. ఇక్కడ డెస్టినేషన్ వచ్చేసి వెబ్ సర్వర్ అనమాట. ఓకేనా? సో, హ్మ్. పోర్ట్ నంబర్ స్కాన్డ్. ఇదేంది ఆహ్, ఈ సోర్స్ ఐపీ నుంచి డెస్టినేషన్ సర్వర్‌ని స్కాన్ చేశాడనుకో. ఈ పోర్ట్‌లన్నీ స్కాన్ చేశాడు హ్యాకర్. ఓకేనా? హుహుహు. ఈ పోర్ట్‌లు స్కాన్ చేసినప్పుడు యాక్షన్ అనేది బ్లాక్‌డ్. ఓకేనా? హ్మ్. అన్ అటాకర్ ఈస్ ట్రైయింగ్ టు డిస్కవర్ వాట్ సర్వీసెస్ ఆర్ రన్నింగ్ సో దే హ్మ్. కెన్ లుక్ ఫర్ ది వల్నరబిలిటీస్. ఇప్పుడు సపోజు నేను ఈ సర్వర్‌ని, ఈ వెబ్ సర్వర్‌ని హ్మ్. స్కాన్ చేసినాననుకో, పోర్ట్ స్కాన్ చేసినాననుకో, నాకు హ్మ్. ఏ పోర్ట్‌లు కావాలో అవే చేయొచ్చు. లేకుంటే అన్ని పోర్ట్‌లు చేయని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనకు పోర్ట్ నంబర్స్ 1 హ్మ్. నుంచి 65,500, 65,535 25 ఉంటాయి. హ్మ్. ఓకేనా? మొత్తం అన్నిటిని స్కాన్ చేయాలన్నా చేయొచ్చు. కానీ హుహు. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అనమాట. అన్ని పోర్ట్స్‌ని స్కాన్ చేయాలంటే టైం తీసుకుంటది కాబట్టి. కాకపోతే హ్యాకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఏ ఐపీలు కావాలో, ఏ పోర్ట్‌లు స్కాన్ చేయాలో ఆ పోర్ట్ మాత్రం స్కాన్ చేస్తారు. మన డిపెండ్స్ ఆన్ అనమాట. మనకి ఏదైతే కావాలో అది స్కాన్ చేయొచ్చు. లేదంటే అన్నిటిని హుహుహు. స్కాన్ చేయొచ్చు. సో, ఓకే. స్కాన్ చేసినప్పుడు ఈ పర్టిక్యులర్ ఐపీని పోర్ట్‌ని స్కాన్ చేసినప్పుడు ఆహ్, మనకు అది ఓపెన్‌లో ఉందంటే గిన ఇక్కడ మనకు చెప్తుందనమాట. సో, ఈ హుహు. పోర్ట్ నంబర్ 22 ఈజ్ అలౌడ్ అని చెప్పేసేసి ఓకేనా? ఓకే. మనకు హ్మ్. ఆ పోర్ట్ స్కాన్ రిజల్ట్స్‌లో తెలుస్తది. తెలిస్తే అది ఏమైతుందంటే 22 పోర్ట్ నంబర్ అనుకో దాంట్లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా అని వాడు హ్మ్. ఐడెంటిఫై చేసి దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎక్స్‌ప్లాయిట్ చేసి వల్నరబిలిటీస్ అంటే ఏంది బ్రో? వల్నరబిలిటీస్ అంటే వల్నరబిలిటీ అంటే మాలిషియస్‌నా? వల్నరబిలిటీ ఈజ్ రిక్వైర్డ్ డేటానా? వల్నరబిలిటీ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లూప్ హోల్ అనుకో. అంటే హ్మ్. ఆహ్, ఒక ఎట్లా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏమన్నా చెప్తారా? హ్మ్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. హ్మ్. ఆహ్, ఇప్పుడు రౌటర్ ఉంది. ఓకేనా? హ్మ్. ఓకే. రౌటర్ ఉంది నీకు. ఆ రౌటర్‌లో నువ్వు రౌటర్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నావు నువ్వు. హ్మ్. రౌటర్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నారు. చే వాళ్ళొచ్చేసి అది ఇన్‌స్టాల్ చేసి ఇచ్చేసి ఎళ్ళిపోయారు నీకు. ఓకే. డిఫాల్ట్ యూజర్ నేమ్, డిఫాల్ట్ పాస్వర్డ్ అట్లనే పెట్టి ఇచ్చేసిపోయారు నీకు. ఒకవేళ పాస్వర్డ్ ఏంది రీసెట్ చేయలేదు. సో, హ్మ్. డిఫాల్ట్ యూజర్ నేమ్, డిఫాల్ట్ పాస్వర్డ్ నీకు ఇచ్చేసి ఎళ్ళిపోయారు. సో, నీకు ఓకే. నీకు తెలీదు కాబట్టి నువ్వేం చేస్తావంటే డిఫాల్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్‌తోనే లాగిన్ అయ్యి నువ్వు వర్క్ చేసుకుంటా ఉంటావు. బికాజ్ హుహు. యూ డోంట్ నో అబౌట్ హ్మ్. డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది సెక్యూరిటీ. సో, హుహు. యూ యూ ఆర్ యూజింగ్ ద డిఫాల్ట్ పాస్వర్డ్ ఓన్లీ. సపోజ్ నేను హ్యాకర్ అనుకో నేనేం చేస్తా అంటే ఇది వల్నరబిలిటీ. ఎందుకు వల్నరబిలిటీ అంటే బై డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేస్తున్నాం అనుకో సమ్‌వన్ హూ నోస్ ది డిఫాల్ట్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ దే కెన్ డైరెక్ట్‌లీ కనెక్ట్ విత్ యువర్ రౌటర్ కదా! సో,
So they can do any malicious things, and so హ్మ్. they can capture your network traffic also. హ్మ్. వన్స్ నేను నీ రౌటర్ కనెక్ట్ అయ్యాను అనుకో, నీ నెట్వర్క్ ట్రాఫిక్ని క్యాప్చర్ చేయొచ్చు నేను వైర్ షాక్ని యూజ్ చేసుకునేసేసి. సో నువ్వు హ్మ్. ఏ ట్రాఫిక్ పంపిస్తున్నావు, ఎక్కడెక్కడ ఏ వెబ్సైట్లు విజిట్ అవుతున్నావు, హ్మ్. ఇప్పుడు ఏమన్నా ఏదైతే ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ కాకుండా నార్మల్ ట్రాఫిక్ అనుకో, నువ్వు ఏం చార్జ్ చేస్తున్నావు కూడా నేను చూడొచ్చు అనమాట. ఓకే. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే వనరబిలిటీ అంటే ఇప్పుడు మనకు ఇక్కడ రౌటర్ తీసుకుంటే గన డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేస్తున్నాం. సమ్‌వన్ హూ నోస్ ది డిఫాల్ట్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్, దే కెన్ హ్మ్. డైరెక్ట్‌లీ యాక్సెస్ యువర్ రౌటర్ అండ్ దే కెన్ డైరెక్ట్‌లీ కనెక్ట్ టు ది వైఫైని కనెక్ట్ చేసుకొనేసి దే కెన్ నీ వైఫై నీ యాక్సెస్ లేకుండా సమ్‌వన్ ఈజ్ యాక్సెసింగ్ అంటే డెఫినైట్‌లీ ఇట్స్ ఎ వల్నరబిలిటీ అనమాట. ఆహాహా! ఇట్ ఏ ఓకే. లూప్ హోల్ అనమాట. హుహుహు. ఓకే. ఓకే బ్రో. సేమ్ అదే విధంగా మనకు ఈ పోర్ట్ నంబర్స్‌లో కూడా కొన్ని నువ్వు ఏవైతే పోర్ట్స్ నువ్వు ఎనేబుల్ చేసుంటావో, నీకు హ్మ్. సపోజ్ నీకు ఈ పోర్ట్‌లో ఈ వల్నరబిలిటీ ఉందని నీకు తెలీదనుకో, దాన్ని హ్మ్. అట్లనే నువ్వు ఎనేబుల్ చేసి పెట్టేసుంటావు. ఆడ హ్మ్. హ్యాకర్ ఏం చేస్తాడంటే అలాంటి లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి వల్నరబిలిటీస్ ఏమైనా ఉన్నాయని వాడు చెక్ చేసుకుంటాడు. ఓకే. ఓకేనా. ఇప్పుడు రౌటర్ ఉందని తెలుసబ్బా. ఓకేనా. హ్మ్. ఫస్ట్ నేనేం చేసిన రౌటర్‌ని ఐడెంటిఫై చేశా. రౌటర్‌ని ఐడెంటిఫై చేసిన నెక్స్ట్ మినిట్ ఏం చేస్తానంటే, సో డిఫాల్ట్ పాస్వర్డ్‌ని యూజర్ నేమ్ యూజ్ చేస్తాడా? లేకుంటే సెపరేట్ పాస్వర్డ్ పెట్టుకున్నాడా? నేను హ్మ్. ఐడెంటిఫై చేసుకుంటా. ఓకే. ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటా అంటే సింపుల్‌గా నేను డిఫాల్ట్ పాస్వర్డ్, యూజర్ నేమ్ ఎంటర్ చేస్తా. ఇప్పుడు నేను రౌటర్‌లోకి లాగిన్ కావాలనుకో, సో నేను ఆ హ్మ్. యాక్సెస్ ఐపీ అడ్రెస్ ఉంటది కాబట్టి ఐపీ అడ్రెస్‌తో వెబ్‌సైట్ రిక్వెస్ట్ పంపించేసేసి అక్కడ హ్మ్. డిఫాల్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అని నెట్‌లో కొట్టినా కూడా వస్తది. ఇప్పుడు నేను నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. హ్మ్. డిస్కార్డ్. హ్మ్. ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్. ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ వైఫై డిఫాల్ట్. ఇక్కడ చూసావా? హ్మ్. సో డిఫాల్ట్ వైఫై నెట్వర్క్ పాస్వర్డ్ ఫర్ ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ రౌటర్ ఈస్, ఇక్కడ హ్మ్. చూసుకుంటే గిన ఇక్కడ ఇచ్చాడు కొన్ని. సో హుహు. యూజర్ నేమ్ ఈజ్ అడ్మిన్, పాస్వర్డ్ ఈజ్ ఆప్టెన్ అడ్మిన్ ఆర్ పాస్వర్డ్. ఈ రెండిట్లో ఏదో హ్మ్. ఒకటి అయ్యుంటది అని వాడు చెప్తున్నాడు. అంటే హుహు. ఇది డైరెక్ట్ మనకు ఎయిర్టెల్ వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ చూసావనుకో. హ్మ్. సో అవునవును. ఇది ఏదంటే డిఫాల్ట్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెట్‌లోనే దొరికిపోతది. ఇప్పుడు డిఫాల్ట్ పాస్వర్డ్‌లనేది ఆహ్, అందరికీ వాళ్ళు సేవ్ చేసుకోలేరు కాబట్టి మనకు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లో యాక్సెసిబుల్ ఇచ్చేస్తారనమాట. సో హ్మ్. నాకు డిఫాల్ట్ పాస్వర్డ్ నేమ్ తెలియకపోయినా నేను ఇట్లా గూగుల్ సెర్చ్ చేసి ఈజీగా ఐడెంటిఫై చేసేసుకుంటా. హ్మ్. సో ఓకే. ఇట్స్ వెరీ ఈజీ అనమాట. అండ్ ఈవెన్ ఎట్లా యాక్సెస్ చేయాలో కూడా చెప్పినాడు చూడు. ఐపీ ద్వారా యాక్సెస్ చేయాలని కూడా చెప్తున్నాడు. ఇప్పుడు హుహుహు. నువ్వు రౌటర్ ఇన్‌స్టాల్ చేసావనుకో, బేసికల్లీ హ్మ్. ఈ ఐపీని యూజ్ చేసుకొని మనము ఆహ్, ఐ దాన్ని యాక్సెస్ చేయొచ్చు. హుహు. రౌటర్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ని. ఓకే. ఆ! సో మనకి ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు ఐడెంటిఫై ది డిఫాల్ట్ పాస్వర్డ్స్. హుహు. వల్నరబిలిటీ ఈస్ నథింగ్ బట్ ఎ లూప్ హోల్. హ్మ్. సో నెక్స్ట్ వచ్చేసి మాల్వేర్ కమ్యూనికేషన్, సి2 కమ్యూనికేషన్ అని చెప్పాను కదా! హ్మ్. ఇక్కడంతా నీకు అదే సి2 కమ్యూనికేషన్ జరిగినప్పుడు ఎట్లా ఉంటది? ది కంప్యూటర్ మే బీ ఇన్ఫెక్టెడ్ అండ్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్ విత్ ఎ అటాకర్ సర్వర్. ఓకే. ఇప్పుడు సపోజ్ నీ ఇంటర్నల్ సర్వరే కాంప్రమైజ్ అయిపోయేసేసి అటాకర్ సర్వర్‌తో కనెక్ట్ అవుతా ఉంటుందది. హుహు. ఏందంటే హి విల్ బి సెండింగ్ ద కమాండ్స్ టు కంట్రోల్ గదా! సో, హ్మ్. అట్లాంటి కాంప్రమైజ్ అయిపోయిన సిస్టమ్‌ని గూడా ఇన్ఫెక్ట్ అయిన సిస్టమ్‌ని గూడా ఇది డిటెక్ట్ చేస్తదనమాట. ఓకే. ఫైర్ వాల్ అనేది డిటెక్ట్ చేస్తది. సపోజ్ ఇంటర్నల్ సర్వర్‌ని ఏదైనా కాంప్రమైజ్ చేసేసినాడు వాడు. ఓకేనా. హ్మ్. కాంప్రమైజ్ చేసి దానికి కమాండ్స్ ఇచ్చేసి వాడికి కావాల్సిన రిక్వెస్ట్‌లన్నీ ఎగ్జిక్యూట్ చేపించుకుంటున్నాడు. మనకు హుహు. తెలీదు గదా! మనకు అలర్ట్ వచ్చేంత వరకు తెలీదు. కొన్ని టైమ్‌లో ఏందంటే అటాకర్స్ దే ఆర్ వెరీ స్మార్ట్ అనమాట. దే ఆర్ వెరీ స్మార్ట్ అండ్ బైపాస్ ది సెక్యూరిటీ కంట్రోల్స్. ఈవెన్ ఓకే. ఫైర్ వాల్‌కి గూడా డిటెక్ట్ అవ్వకుండా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తారు. ఓకేనా. ఓకే. అట్లా ఆహ్, అట్లా బైపాసింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి కాంప్రమైజ్ చేసుంటాడు. కాంప్రమైజ్ చేసినప్పుడు మనం ఏదన్నా ఒక ఎక్స్‌ట్రా లేయర్ ఆఫ్ ఫైర్‌వాల్ పెట్టినప్పుడు, లేకుంటే ఎక్స్‌ట్రా పాలిసీ అప్లై చేసినప్పుడు హ్మ్. డిటెక్ట్ చేయడం చేస్తది. ఓకే. డిటెక్ట్ చేసి ఈవెన్ బ్లాక్ చేస్తది. ఇప్పుడు మలీషియస్ అయిపోయి అనుకో డైరెక్ట్ బ్లాక్ కూడా చేసేస్తుంది. ఆ హుహుహు. రిక్వెస్ట్‌ని ఎళ్ళకోకుండా. హ్మ్.
ఇంకోటి రియల్ టైమ్ ఫైర్వాల్ అలర్ట్ అనాలిసిస్ ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ నీకు ఒక అలర్ట్ వచ్చింది. అలర్ట్ అంటే హ్మ్. అలర్ట్ నేమ్ రాయాలి. అలర్ట్ నేమును, అలర్ట్ డేట్ అండ్ టైము, నేను అబ్జర్వేషన్స్ రాస్తావు, సాక్ హ్మ్. అనాలిసిస్ రాస్తావు అండ్ కంక్లూజన్ రాస్తావు అనమాట. సింపుల్. సో నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చూపించేస్తాను. హ్మ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా డౌట్స్ ఏం లేదు బ్రో. ఈరోజు ఇది కాన్సెప్ట్ 40 డేసా బ్రో ఇప్పుడు? బ్రో నేను నీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కానీ కొంచెం టైం తీసుకుంటా. లేదు బ్రో తొందరగా కంప్లీట్ చేయాలంటే కానీ చెప్పేస్తాను. నాకు అట్లేం అహా! ఇబ్బంది ఏమి అట్లేం లేదు. కాదు నార్మల్‌గా డ్యూరేషన్ ఎన్ని దినాలు? డ్యూరేషన్ అయితే 40 డేస్ 45 డేస్ పడుతుంది. హ్మ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఒక టాపిక్ చెప్పా కదా, మేబీ నెక్స్ట్ రోజు ఏందుంటుందంటే చిన్న చిన్న టాపిక్లు 4 కూడా కవర్ చేసేస్తా. హ్మ్. ఇప్పుడు ఫైర్ వాల్ అనేది కొంచెం పెద్ద టాపిక్ కాబట్టి నేను కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా. ఓకే. లైక్ మేబీ నెక్స్ట్ నెక్స్ట్ డే టాపిక్ మేబీ 5 to 6 టాపిక్ ఒకే రోజు క్లియర్ చేయొచ్చు. హ్మ్. హుహు. అట్లా అనమాట. ఇట్స్ అదే మాక్సిమం కాదు 40. 45 డేస్ కదా నార్మల్‌గా. 40 నార్మల్ అయితే 45 డేస్. దానికన్నా ఓకే. తక్కువ పడవచ్చు, దానికన్నా ఎక్కువ పడవచ్చు. లేదు ఓకే. బ్రో కొంచెం తొందరగా చెప్పండి బ్రో అంటే ఐ కెన్ కంప్లీట్. అహా! అట్లేం లేదు. కదా అడిగితే జస్ట్. హ్మ్. ఓకే. ఓకే బ్రో. బ్రో బాగా అర్థమవుతుంది కదా? ఆ! అర్థమైతాంది. నేను నార్మల్‌గా అంటే డ్యూరేషన్ ఆ, ఎన్ని దినాలు అని అడుగుతాను. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. హ్మ్. అర్థమైతే అవుతుంది కదా బాగా క్లియర్గా. ఆ! అర్థమైతాంది బ్రో. ఎక్కడైనా అర్థం కాకపోయినా లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్గా చెప్పండి. ఆ! నేనేమన్నా లేదు నా లేదు. సైడ్ నుంచి ఏమన్నా ఇప్పుడు నా సైడ్ నుంచి ఏమన్నా బ్రో ఇక్కడ మీరు ఈ టాపిక్ సరిగ్గా చెప్పట్లేదు లేకుంటే ఏమన్నా ఉన్నా కూడా ఫీడ్బ్యాక్ లేదు ఇస్తే లేదు. గిన చెప్తా బ్రో అట్లేమన్నా అనిపిస్తే. తీసుకొనేస్తాను. దాన్ని బట్టి నేను మళ్ళా ఎలా చెప్పాలో దాన్ని బట్టి నేను మళ్ళా నాకు కూడా నీకు ఈజీ హ్మ్. అవుతుంది. నాకు కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఓకే. కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను కూడా తెలుసుకొని దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో తెలుసుకున్నట్టు అవుతుంది. ఓకే. ఓకే బ్రో. బ్రో ఇది వీకెండ్ ఉంటదా? సాటర్‌డే, లేదు సండే? బ్రో, వీకెండ్స్ ఏమి ఉండవు. సాటర్డే సండే ఏమి ఉండదు. ఓన్లీ ఓకే. వీక్ డేస్ మాత్రమే పెట్టుకుంటా. హుహు. హ్మ్. సో మీరు ఇది నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడం ఆ! నోట్స్ మర్చిపోవద్దండి. నేను ప్రిపేర్ చే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ నీకు క్లియర్‌గా చెప్తాను. మళ్ళా హ్మ్. అంటే మీరు ఇంటర్వ్యూ టైమ్‌లో కూర్చొని ప్రిపేర్ అవ్వలేడు. ఓకేనా? హ్మ్. అది హ్మ్. మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఏదైతే టాపిక్ ఈరోజు చెప్పానో, ఆ టాపిక్ ట్రై టు కంప్లీట్ ఇట్ టుడే ఇట్‌సెల్ఫ్. ఓకే. డోంట్ పోస్ట్‌పోన్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ డే. ఇఫ్ యూ ఆర్ పోస్ట్‌పోన్ ఇట్ ఫర్ నెక్స్ట్ డే హ్మ్. ఇదేమైపోతుందంట 1 వీక్ అయిపోతుందది. ఆ! ఓకే. ఈరోజు రేపు చేస్తా, రేపు మర్నాడు చేసుకుంటా అనుకుంటే 1 వీక్ అయిపోతుంది. 1 వీక్ అయిపోతే నెక్స్ట్ 1 వీక్ మొత్తం టాపిక్ అంతా ఒకే రోజు కూర్చొని చదువుకోవాల్సొస్తది నువ్వు. హ్మ్. పాయింటే. హ్మ్. లేదు ప్రిపేర్ చేస్తాను బ్రో. ఆ! జస్ట్ నోట్‌బుక్ ప్రిపేర్ చేసుకోండి అంతే. నీకు ఓకే. ఇంటర్వ్యూ టైమ్‌లో ఈజీ అవుద్ది.